రాణి మహారాణి. రాణి మహారాణిలో ఫస్ట్ రౌండ్ ఆడుగజాల పాడుగజాల. సో ఈ రాణి మహారాణిలో 4 విచిత్రమైనటువంటి ఆటలు ఉన్నాయి. సో ఈ 4 రౌండ్లో ఎవరైతే ఆడి గెలుచుకుంటారో, అంటే ఎవరికైతే హైయెస్ట్ పాయింట్స్ వస్తాయో వాళ్ళు మహారాణి అవుతారు. వాళ్ళకంటే కొంచెం తక్కువ మార్కులు ఉండే వాళ్ళు రాణి అవుతారు. సో చూసేద్దామా. ఫస్ట్ కంటెస్టెంట్స్ వస్తున్నారు, సింధు అండ్ అనుష. కుల్ పాడు గజాల ఆడు గజాలలో ఫస్ట్ అనుష పాడుతుంది, సింధు డాన్స్ చేస్తుంది. అండ్ తర్వాత సింధు పాడుతుంది, అనుష డాన్స్ చేస్తుంది. మీరు మంగళహారతే పాడండి, తన్నుకోండి, తిప్పుకోండి, కింద పడండి, దొరలండి, ఏదైనా చేయండి. ఈ సాంగ్ కి పర్ఫెక్ట్ స్టెప్స్ అయి వెయ్యాలి అన్నది కూడా లేదు. మీరు ఏ స్టెప్స్ అయినా వేయచ్చు, కింద పడి దొరలొచ్చు కూడా. నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఎవరు పాడుతున్నారు? అనుష. ఓకే, ఫస్ట్ అనుష పాడుతుంది, తర్వాత సింధు డాన్స్ చేస్తుంది, తర్వాత సింధు పాడుతుంది, అనుష డాన్స్ చేస్తుంది. స్టార్ట్ చేద్దామా? 3, 2, 1. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కట్టులోన కోకా కాదు, గౌను కాదు, కట్టులోన ఏముంది? మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మావా, అంటావా మావా. మ్యూజిక్ కూడా ఉంది. పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పూసింది, నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది. అద్దంలో నా బదులు అరే నువ్వే కనిపించావే. అనుష, నీకు ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ లేడు కదా? లేడండి. అర్థమైంది. ఓకే, గోంగూర తోటకాడ కాపు కాసా. మరి ఎంతగా మహాచింతగా మొహం ముడుచుకోకలా. సరే చాలిక, ఈ గడబిడ ఎందుకు ఇలా? కొండలను కరిగిస్తామా, కండలను. సారీ సారీ సారీ. పాడు. ఓకే, నువ్వు పాట పాడుతున్నావు, మాట్లాడుతున్నావు. కమాన్, టైం అయిపోతుంది. రావట్లేదండి బాబు. కిస్ 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 కిసిక్కే, కిస్సా కిస్సా కిస్ కిసిక్కే. మామయ్య చెడు చూడు, మనవాడు చెడు దించు. వాళ్ళతో వీళ్ళతో దిగిన ఫోటో ఆల్బంలో అంటించు. మరి నాతో దిగిన ఫోటోనేమో హార్ట్ లో పెట్టుకో. ఎవరే హార్ట్ లో పెట్టుకోవాలి? అల్లు అర్జున్ హార్ట్ లో. అరే దయచేసి చెప్తున్నా, నీకు పెళ్లి చూపులో మాత్రం ఈ పాట పాడుకో, ఓకేనా? పెళ్లి చూపుల్లో ఇలాంటి పాటలు ఎలా పాడతారండి ప్రియాంక గారు? టైమ్ అప్. అండ్ సింధు, ఇప్పుడు నువ్వు పాడాలి అండ్ అనుష డాన్స్ చేస్తుంది. 3, 2, 1 స్టార్ట్. సింధు, నువ్వు పాట పాడాలి, ఇప్పుడు అనుష డాన్స్ చేస్తుంది. యా, రెడీ. నేనే నీకై ఉందునుగా, తెగ ఉందునుగా, ఉందు మే పిల్ల మే ముందు మే పిల్ల, ఉందు మే పిల్ల మే ముందు మే పిల్ల. బావలు బావలు సయ్యా సై సై నై నై నువ్వు ముయ్ ముయ్. బావలు సయ్యా, వరదలు సయ్యా, వెరీ బావలు సయ్యా. రింబోలా రింబోలా రింబోలా, రింబోలా 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 రింబోలా. నీకు మిరపకాయ బజ్జీలు లేవా, నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా, లడ్డు మిఠాయి నీకు, లడ్డు మిఠాయి నీకు. అనుష డాన్స్ చేయాలి. ఎక్స్ప్రెషన్స్. మల్లేలా తింటివిరా కన్నా, మన్నేలా తింటివిరా కన్నా. భరత వేదముగ నిరత నాట్యముగా కదిలెను పదమిదీశ. అంటావా మామ, అంటావా మామ. ఏమైందమ్మా? ఓ అంటావా మామ, అంటావా మామ.
ఫ్లోర్ అంతా క్లీన్ చేశారా? కింద గాజు పెంకులు ఉన్నట్టున్నాయి పాప, మా అమ్మాయి కష్టపడుతుంది అక్కడి నుంచి. కోనసీమ కుర్రదాని రో నా సామి రంగ కోరి గింత ఉన్నదాని రో లేనిపోని వింగళని రో నా సామి రంగ కోరి వస్తే చూడవేంది రో. ఓం నమ శివాయ కిస్ 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 కిసక్క కిస్స కిస్స కిస్ కిసక్. ఓం నమ శివాయ గోంగూర తోటగాడ కాపు కాసా కోడి కూస వెళ్ళదాకా ఎదురు చూసా బొమ్మాలి బొమ్మాలి నిన్నొదలా వదల. ఓం నమ శివాయ. టైమ్ అప్. ఎస్. సో సింధు అండ్ అనుష, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మార్క్స్ అనేది నేను రౌండ్ లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎవరు విన్ అయ్యారు అనేది. అండ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కంటెస్టెంట్స్ ని పిలిచేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కంటెస్టెంట్స్ పద్మావతి అండ్ షాహిదా. సో పద్మావతి గారు అండ్ షాహిదా. షాహిదా ఫస్ట్ సాంగ్ మీరు పాడండి, పద్మావతి గారు డాన్స్ చేస్తారు, అండ్ తర్వాత పద్మావతి గారు పాడతారు, అప్పుడు మీరు డాన్స్ చేయాలి. ఓకేనా? ఓకే అండి, కానీ నాకు అంత బాగా రాదు. ఈవెన్ డాన్స్ అండ్ సాంగ్ ఏది రాదు. వచ్చిన కాడికి పాడండి, నేను ఎంటర్టైన్ అవుతాను. నేను కదా మార్క్స్ ఇచ్చేది. మీకు డాన్స్ రావట్లేదని మీరు టెన్షన్ పడకండి. మనం వేసే పెళ్లి గంతులే మనకు ఫన్ అనమాట. ఎందుకంటే వీఆర్ నాట్ ప్రొఫెషనల్ డాన్సర్స్ కదా, సో మనకి ఎలా వస్తేనే అలానే చేయండి. ఓకేనా? డన్, రెడీ. శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో ఇంక మీట నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు అచ్చం నే కనగన్నట్టే నా పక్కన నిలిచారు. దట్స్ ఇట్. ఎవరైనా ఉన్నారా మరి ఆ మాస్టర్ ఆవిడకి? మెహబూబా तू मेरी महबूबा महबूबा मैं तेरी महबूबा. ఓకే, చాలండి, చాలు ఇంకా. ఓకే. సో ఇప్పుడు పద్మావతి గారు పాట పాడతారు, షాహిదా గారు డాన్స్ చేస్తారు. షాహిదా గారు మీకు వచ్చినట్టే చేయొచ్చు. ఓకేనా? ఓకే అండి. మీకు ఏమీ రాకపోతే ఫ్లోర్ మీద పడి అటు ఇటు దొరలండి, అది కూడా మాకు ఫన్. మాకు కావాల్సింది ఫన్. ఓకేనా పద్మావతి గారు? రెడీ, 3, 2, 1 గో. పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక వల్లెంతో అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు మంది నీవే నా అతిశయం, చెడులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. పద్మావతి గారు, నేనైతే చాలా హోప్స్ పెట్టుకున్నాను, బట్ ఇట్స్ ఓకే. నేనైతే ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్లీ ఈవిడికి డాన్స్ చేయమంటే నాతోనే డాన్స్ చేయించారు, బట్ ఫైన్, పర్లేదు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ ని పిలిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లాస్ట్ అండ్ లీస్ట్ ఇద్దరే కంటెస్టెంట్లు ఉన్నారండి థర్డ్ రౌండ్ లో. సో వాళ్ళు పేర్లు కూడా చాలా అందంగా ఉంటాయి, అండ్ పేర్లకు తగ్గట్టే మనుషులు కూడా చాలా క్యూట్ గా ఉంటారు. సాధిక అండ్ సాయిక. వావ్. సాధిక అండ్ సాయిక, మీ ఎంట్రీతోనే నేనైతే చాలా ఎనర్జీగా ఫీల్ అయ్యాను. బట్ ఈ గేమ్ లో ఒక చిన్న చేంజ్ వచ్చింది మీ ఇద్దరిని చూసాక. ఓకే. యాక్చువల్లీ సాయిక పాడుతుంది, సాధిక డాన్స్ చేస్తుంది. ఓకేనా? సో చేంజ్ అవ్వండి. సో ఏ సాంగ్ అయినా పాడొచ్చు, మీరు ఎలా అయినా డాన్స్ చేయొచ్చు. ఓకేనా? రెడీ, 3, 2, 1 గో.
రెప్పకిలా ఓదార్పు మావి ఎండ మావి చూపు నా ఎదుటే నిట్టూర్పు రగిలెను నీ వైపు రాశే నీ వైపే ఇలా చూడలే రారా నా వీరా నేను నీ చూపులుగను రారా నా వీరా నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వు ఏదో 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 చెయ్యొద్దే చూపుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ నువ్వు ఏమో ప్రాణం తీయొద్దే నీతో నిజమే చెప్పనా నా మదిలో మాటే చెప్పనా ఎదలో ఏదో తుంటరి హెల్లానా నెక్స్ట్ నాలోని పొంగెను నర్మదా నీళ్ళలో మురిసిన తామరా అంతట్లో మారెను ఋతువులా పిల్లాని వల్ల హే నీతో పొంగే వెల్లువా రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హాయ్ రబా తోబా తోబా ఏ తోబా తోబా వైరా చెయ్యి వైరా ఎక్కడెక్కడో చెయ్యి వైరా అక్కడెక్కడో చెయ్యి వైరా అక్కడేదో చేసేరా కసి కౌగిలిపై రారా అరి తికమక పెట్టేరా అరి కౌగిలిపై రారా అరి తికమక పెట్టేరా అక్కడేదో చేసేరా అరే ఉడుకు దుడుకు ఊహు చూసి ఆహా అంటారా టచ్ మీ యూ కెన్ టచ్ మీ యూ కెన్ కిల్ మీ యూ కెన్ కిల్ మీ యూ కెన్ కిస్ మీ యూ కెన్ కిస్ మీ ఏదేదో చేసేరా. నిజంగా సాయిక గారు పాటలు చాలా బాగా పాడారు. అండ్ సాధిక గారు మీరు కూడా డాన్స్ చాలా ఎనర్జీగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలోకెల్లా మీరే బాగా డాన్స్ చేశారు అండ్ ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. ఓకేనా? అండ్ ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరు అండ్ సాధిక గారు పాటలు పాడతారు, సాయిక గారు డాన్స్ చేస్తారు. ఓకే రెడీ 3, 2, 1. కత్తుల బల్లాలు చేతబట్టి దుస్తులు మాల బట్టి కత్తులు బల్లాలు చేతబట్టి దుస్తులు మాల బట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులినే కిరావమ్మో గండి పెట్ట గండి మైసమ్మ పెద్ద పులినే కిరావమ్మో గండి పెట్ట గండి మైసమ్మ గున్నా గున్నా మామిడి అరే గున్నా మామిడి తోటకి జీడి గింజలో జిల్లాటలో పత్తి గింజలో పల్లాటలో కాపోళ్ళింటి కడ కామూడాటలట పసుపులంతా తెచ్చి ఆడుతున్నారట ఆడబోదమా మనం చూడబోదు ఎర్ర ఎర్ర రుమాలు కట్టి ఎర్ర ఎర్ర రుమాలు కట్టి రావట్లేదు సగం సగమే వస్తుంది. రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను. ఒకటి స్లో సాంగ్ వాడాలా? పాడు 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 పాడు. మనోహర నా హృదయముని ఓ హృదయముగా పిలిచినాదంట వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా సిగ్గులే టట్టా 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 పెట్ట. సో ఇప్పుడు అందరు కంటెస్టెంట్లని పిలిచేసి స్కోర్ ని అనౌన్స్ చేసేద్దాం. రెడీనా? రెడీ రెడీ. కమ్ 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 కమ్. ఆడు గజాల పాడు గజాల స్కోర్స్ చూసేద్దామా. సింధు 5, అనుష 4.
అండ్ నెక్స్ట్ పద్మావతి 4, షాహిదా 3. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరో చూసేద్దామా? సాధిక అండ్ సాయిక. అండ్ వీళ్ళిద్దరూ విన్నర్స్ 6 out of 6. అంతేనా? రాణి మహారాణిలో సెకండ్ రౌండ్ శ్రీవారికి ప్రేమలేఖ. కొంతమంది ప్రియుడికి ప్రేమలేఖ రాస్తారు, కొంతమంది శ్రీవారికి కూడా ప్రేమలేఖ రాస్తారు. కానీ ఆ ప్రేమలేఖ ఎలా ఉంటుందో నేను చదివి నేను ఇంప్రెస్ అయిన వారికి ఈ సెకండ్ రౌండ్ విన్నర్స్ అవుతారు. సో చూసేద్దామా? సో శ్రీవారికి ప్రేమలేఖలో ఫస్ట్ కంటెస్టెంట్ ప్రియాతి ప్రియమైన సింధు. సింధు, పెళ్ళయిందా సింధు? అయింది కదా. సో మీ అంటే నీ స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ అలాంటి క్రష్ల గురించి ఇప్పుడు రాస్తే మీ ఆయన ఏమనుకోకపోతే, ఫస్ట్ నువ్వు రాసే లవ్ లెటర్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నాకైతే చదవాలి. అంటే కొంచెం ఇదిగా రాస్తాను, క్రేజీగా రాస్తాను. పర్లేదు, ఎంత క్రేజీగా రాస్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎప్పుడైనా రాసారా మీ స్కూల్ కాలేజ్ డేస్ లో లవ్ లెటర్? ఇప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ తప్పులుంటే మన్నించండి వీలైతే. పర్లేదు, తప్పులున్నా నేను ఒప్పులుగా చదువుతాను, మీరు రాసేయండి. ఓకే ప్లీజ్ ప్రియాంక గారు, బ్లెస్ మీ. యా, ఆల్ ది బెస్ట్. ఏమండి, టైమింగ్ కూడా ఉంటుంది. ఓకే, జస్ట్ నేను మీకు 2 minutes మాత్రమే టైం ఇస్తున్నాను. ఆ 2 minutes లో మీరు ఒక లవ్ లెటర్ రాయాలి. ఓకే. తెలుగేనా? ఉర్దూ అనుకుంటున్నా. సో ఎప్పుడైనా మీ ఆయనకి ఎప్పుడైనా లవ్ లెటర్ రాయాలని మీరు అనుకున్నారా అండి? అనుకున్నానండి. రాయలేదా ఎప్పుడు? అంటే డైరెక్ట్ గా పెళ్ళే కదా, చేతికే చెప్పాల్సి వచ్చింది పని. చేతి వాట్ అంటే చేతికే, అంటే మనం ముద్దుగా ప్రేమలేఖ రాయమన్నమాట. ఓకే, సో డైరెక్ట్ గా తాళే కట్టించేస్తున్నా. అంతేనండి. ఎలా జరిగింది మీది? లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి. టైం అయిపోతుందండి. అయిపోయిందండి, ఆల్మోస్ట్ అప్పుడే 40 seconds అయిపోయింది. త్వరగా రాయాలి. మీ ఆయన్ని, మీ హస్బెండ్ తో ఉన్న స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుని త్వరగా రాయండి. అంటే మీ ఆయనతో మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది మీరు లేఖ రూపంలో రాయండి. నేను అతనికి నేను చెప్తాను. మీ హస్బెండ్ పేరు? జనార్దన్. వావ్, వాట్ ఏ వైబ్రేషన్స్ యార్ మీ హస్బెండ్ పేరులో. మీరు పొసెసివా మీ హస్బెండ్ విషయంలో? లేదండి, బాగా అర్థం చేసుకుంటాను. బాగుంటారా అండి? బాగుంటారు. మీకంటే కాదండి, అందరికంటే. మీది లవ్ అండ్ అరేంజ్డ్ అన్నారు కదా? అవునండి. ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళై? 6 years అవుతుంది. 6 years లో ఎప్పుడైనా మీ ఆయన బాగా చీపురు కట్టే తిరిగేసి కొడదాం అన్నంత కోపం ఎప్పుడైనా అంటే వచ్చింది? చీపురు కట్టే ఏం వాడలేదండి పెద్దగా. మన చపాతీలు అట్లకాళ్ళు అది Update బాగా అయ్యారు యూజ్ అయ్యేది అనమాట. ఓకే, టైం అయిపోతుంది. 30 seconds. అప్పుడే కొంచెం క్రేజీగా ఉంటది. జాగ్రత్త ప్లీజ్, అది చదివేటప్పుడు ప్లీజ్ నన్ను ఎవరు తిట్టుకోవద్దు. నేను చాలా జాగ్రత్తగా, చాలా ప్రేమగా ఈ లెటర్ నేను చదువుతాను. అది కొంచెం మెయిన్ అన్నమాట. ఇది కదా. సో శ్రీవారికి ప్రేమలేఖలో నెక్స్ట్ కంటెస్టెంట్ సాధిక. సో సాధిక, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నారా? పేరు రాస్తా ఇందులో చూడండి. ఏం చేస్తుంటాడు? అంటే పనికి మాలినోడు, ఏం చేయడు. అవునా? ఓకే, సో టైం స్టార్ట్స్ నౌ. అంటే నీకు చాలా ఇష్టం సాధిక? ఇంప్రెస్ చేస్తూ ఉంటాడా? అసలు చాలా బ్లష్ అవుతున్నావు తన గురించి ఊహించుకుంటుంటేనే. అంటే నేను ఎప్పుడు రాయలే పాపం, ఇదే ఫస్ట్ టైం. ఒక్కసారి లవ్ లెటర్ కూడా, అట్లీస్ట్ వాట్సాప్ లో గొడవలు అవన్నీ కామన్ కదా. గొడవలు కావు మాకు. ఎందుకు అంత మంచోడా? గ్రీన్ ఫ్లాగా? కావు. ఎక్కువగా నిన్ను ఏమని పిలుస్తూ ఉంటారు ముద్దుగా?
చెప్తా ఆగండి. లేదు డిస్టర్బ్ చేయడం నా అలవాటు, అయినా సరే మీ ప్రేమతో మీ వారికి లెటర్ రాయడం మీ వంతు. సాధిక చాలా స్పీడ్గా లెటర్ రాస్తుంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి. సో చూడాలి ఎలా వస్తుంది, ఏం రాస్తుందో మరి 2 minutesలో. కమాన్, టైం అయిపోతుంది. తిడతావా సాధిక బాగా? ఏమని తిడతావు? బాగా తిట్టేంటి? నేనా? మెంటల్ కూడా. ఓ మెంటల్ వాడా? అందులోనే ఉంది. ఊరికి నేను రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా తిడతా మెంటల్ వాడా అని. టైం 30 seconds left. Time is over. Ready. Second round lo third contestant Padmavati. Hi Padmavati. Hi. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? ఉన్నారు. నాట్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్. ఓహో, అవునా? నెక్స్ట్ మంత్ పెళ్ళా? సరే నాట్ నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్ మే. ఓకే, సో ఎప్పుడైనా సరే మీ కాబోయే శ్రీవారికి, ఇంకా పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా, సో మీ కాబోయే శ్రీవారికి ఏమని రాస్తావో రాయి. సో టైమింగ్ కూడా ఉంటుంది, 2 minutes టైం. ఆ 2 minutesలో నువ్వు ఎన్ని తిట్టాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఫుల్గా చేసేసేయాలి పేపర్ మీద. రెడీ? 3, 2, 1. బాగా ఇష్టమా? లవ్ మ్యారేజా? నో, ఇట్స్ అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజా? ఫస్ట్ టైం చూడంగానే ఫ్లాట్ అయిపోయావా? నాట్ లైక్ దట్. హీ ఫెల్ ఇన్ లవ్ విత్ మీ ఓ మై గాడ్. ఎట్ ఫస్ట్ సైట్. అవునా? ఈ ఫస్ట్ ఎలా ప్రపోజ్ చేశాడు? He didn't propose me. I like you. If you like me, then please say. మరి అంత దానికి చెప్పేసావా పెళ్ళికి ఓకే? I didn't say anything. No. మరి It's fully arranged marriage, right? అవునా? మీ హస్బెండ్ చూడంగానే ఫస్ట్ చూడంగానే ఏమనుకున్నారు? అయ్యో, తింటేనో పెళ్లి ఫిక్స్, ఇంకా అయిపోయింది నా జీవితం. అవునా? ఇంకా ఇంతకంటే మంచోడు వస్తాడేమో అని వెయిట్ చేస్తాను. మంచోడు కోసం కదా, అప్పుడే పెళ్ళి అయిపోతుంది. అవునా? ఓకే, అంతేలే. చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుని ఏం చేస్తారు? అంతేనా? స్టూడియోలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మందికి పెళ్ళిళ్ళు అయినాయి కదా చిన్న వయసులో. నాకైతే అవ్వలేదు, ఇంకా వెయిటింగ్ ఫర్ పెళ్ళి. సరైన వాడు దొరికితే నేను చేసుకుంటా. యా కమాన్, టైం అయిపోతుంది. అప్పుడే 1 minute అయిపోయింది. సో పద్మావతి గారు, మీ ఆయన పేరు వెంకటేశ్వర్లా? No. బికాస్ యు ఆర్ పద్మావతి, రైట్? రోజు మాట్లాడతారా ఫోన్లో? ఆఫ్ కోర్స్ తెలుస్తుంది, అదిగా మీ సిగ్గే చెప్పేస్తుంది. యాక్చువల్లీ I couldn't write it. నైట్ టైం మాట్లాడతారా? No, రాయలేకపోతున్నాను. రాయలేకపోతారా? మీ హస్బెండ్ మీద ఎంత ప్రేమ ఉందో నేను నేను చదువుతాను ఇప్పుడు, ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది. లేదు అంటే మాత్రం మీరు ఎలా రాసినా సరే నేను చాలా ప్రేమగా చదువుతాను మీ లెటర్. టైం 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. సో సెకండ్ రౌండ్ లో 4th contestant అనుష. హాయ్ అనుష. హాయ్ ప్రియాంక. హాయ్. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? లేడండి. ఎందుకు? ఎందుకు అంటే నో ఆన్సర్. లైక్ మీకు ఎవరు నచ్చలేదా, లేకపోతే నచ్చలేదా, ఉండట్లేదా, లేకపోతే మీరు కంఫర్ట్ గా లేరా? యు ఆర్ నాట్ రెడీ టు బి విత్ రిలేషన్? ఐఎమ్ నాట్ రెడీ టు మింగిల్. అవునా? సో యు ఆర్ సింగిల్. ఎస్. ఓకే. సో మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో హస్బెండ్ కావాలి, లేదంటే ఎవరైనా బాయ్ ఫ్రెండ్ కావాలి అనుకుంటే తనకి ఏదైతే రాయాలనుకుంటారో అది రాయండి. ఓకే. ఈ లెటర్ రాసాక కనీసం వచ్చేవాడు కూడా పోతాడేమో. పానివ్వను, నేను రప్పిస్తాను. ఓకే, కొన్ని టిప్స్ ఇస్తాను మీకు. సో టైం ఉంటుంది 2 minutes. రెడీ? 3, 2, 1 గో.
బాగా ఆలోచించి రాయండి. లైక్ ఒక 6 feet ఉండాలి, 6.2 feet హైట్ ఉండాలి, బాగా సంపాదించాలి, హ్యాండ్సమ్ ఉండాలి, 6 pack ఉండాలి, ఇట్లాంటివన్నీ కాకుండా కొంచెం నీట్గా. మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టం? లైక్ అబ్బాయి అంటే మీకు ఎలా ఉండాలి? అంటే మీరు పెళ్లి చేసుకోబోయే హస్బెండ్ మీకు ఎలా కావాలి? అలాంటివి ఏది పెట్టుకోలేదండి. ఇంకా డెస్టినీ మమ్మల్ని కలుపుద్ది అనుకుంటున్నాను. సరే అయితే అనుష కోసం ఎవరో ఒకరు ఖచ్చితంగా పుట్టే ఉంటారు. మరి ఎవరు ఆ లక్కీగా అనేది ఈవెన్ నేను కూడా చూడాలనుకుంటున్నాను. అనుష ప్లీజ్ ఎప్పుడైనా నువ్వు రిలేషన్లోకి వెళ్తే నాకు ఫస్ట్ ఫోటో నాకు పంపించవా? సరేనా? Okay, హాయ్ ప్రియాంక, definitely. హీఈస్ మై హస్బెండ్ ఆర్ ఎల్స్ హీఈస్ మై బాయ్ ఫ్రెండ్ అని. సరేనా? డెఫినెట్లీ. టైం అయిపోతుంది. ఏం రాయాలనుకుంటున్నారో మరి మీ ఫ్యూచర్ హస్బెండ్కి ఆర్ ఎల్స్ ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్కి? నాకేమీ లేదండి మైండ్లో, చంపేశారు. కనీసం ఉండుంటేనైనా వాడి పేరైనా రాసేదాన్ని. పేరు లేదు మనిషికి, ఏదో ర్యాండమ్ పేరు అనుకున్నాను. యా అవునా? ఓకే, ఆ ర్యాండమ్ పేరుని నేను నొక్కి నొక్కి చదువుతాను. ఓకేనా? హ్మ్. ఓ యు ఆర్ బ్లషింగ్. చచ్చాడు ఎవడో. ర్యాండమ్ పర్సన్. ఖచ్చితంగా ఇది చూస్తాం కదా ఇద్దరం కలిసి. అవునా? ఓ అండ్ మీ ఇద్దరు కలిసి టీవీ షో చూస్తున్నారంటే ఖచ్చితంగా తను ఉంటాడు అనమాట. ఓ ఇందాక లేరన్నారు, ఇందాక బాయ్ ఫ్రెండ్ లేడన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇద్దరు లేదు, కలిసి చూస్తామంటే ఉంటే ఫ్యూచర్ లో టెలికాస్ట్ అవుతుంది కదా. అర్థమవుతుంది అనుష. ఓకే, ఒక్క నిమిషం. రెడీ? 30 seconds లెఫ్ట్. ఓకే, మా చిన్న కవిత లాంటిది ఏదో రాసా. రాయండి. ఇంకా 10 seconds టైం ఉంది. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఓకే. ఇంతసేపు రాసింది కవిత. సో సెకండ్ రౌండ్ లో 5th contestant షాహిదా. హాయ్ షాహిదా. హాయ్ ప్రియాంక. అయిందా పెళ్ళి? ఎస్, లవ్ ఆర్ అరేంజ్డ్? బర్త్. రెండునా? లవ్ అండ్ అరేంజ్డ్ విత్ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్. వావ్, వెరీ నైస్ అబ్బా. ఫస్ట్ టైం మీ హస్బెండ్ ని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? టక్ టక్ రాసేసి సరే. ఓ మై గాడ్, షీస్ బ్లషింగ్ లైక్ వాళ్ళ హస్బెండ్ గురించి. అండ్ టైమింగ్ కూడా ఉంటుంది. ఓకే, 2 minutes. ప్రియమైన శ్రీవారికి అక్కడ నుంచి చదువును. ఫస్ట్ టైం మీ హస్బెండ్ ని చూడంగానే మీరు పడిపోయారా లేకపోతే అతను పడిపోయారా? నాకు తెలిసి ఖచ్చితంగా అతనే పడిపోయి ఉంటారు మిమ్మల్ని చూడంగానే కదా? అవునండి. అవునా? ఫస్ట్ అతనే ప్రపోజ్ చేశారా? తగ్గదు లేదు. ఆలోచిస్తూ ఉంటే తన గురించి ఆలోచిస్తూ మీకు మాటలు రావట్లేదు కదా? ఒక్క నిమిషం. మీరు ఎగ్జాక్ట్ గా ఏ ఫీలింగ్ తో అయితే రాస్తారో అదే ఫీలింగ్ నేను ఫీల్ అయి చదువుతాను. ఎస్పెషల్లీ రమేష్ అని కొంతమంది రాస్తారు. సో షాహిదా గారు ప్లీజ్ ఇది రాసేసాక మాట్లాడుతున్నాండి. బట్ నేను డిస్టర్బ్ చేస్తాను. నేను చేస్తాను డిస్టర్బ్ మీకు. ఓకే. సో షాహిదా గారు, మీ ఆయన మీద ఎప్పుడైనా మీకు బాగా కోపం వచ్చిందా? రోజు వస్తుందండి. వస్తుందా? ఎప్పుడైనా కొట్టాలి అన్నంత వచ్చిందా? లేదండి. అవునా? ఎప్పుడైనా ఫుడ్ పెట్టకుండా ఏడిపించారా మీరు? లేదండి, అస్సలు అస్సలు. ప్రేమ ఉంటే ఇంకా ఎక్కువ ఫుడ్ పెట్టాలి కదా? కదా. Last 20 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. ఓకే, నా పేరు రాస్తున్నాను. Yeah. Thank you, Shahida. థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్.
సెకండ్ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఉన్నారండి. షీఈ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్, చాలా ఎనర్జెటిక్ పర్సన్. సో సాయిక ప్లీజ్. హాయ్ సాయిక. హాయ్ ప్రియాంక. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? లేడు, ఊహల్లో ఉన్నాడు. ఊహల్లో ఉన్నాడా? సరే, ఆ ఊహల్లోనే ఊహించుకొని తనకి నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నా అది రాస్తే నేను తనకి చెప్తాను. సరేనా? ఇక మొదలెడదామా? అంటే ఎప్పుడైనా అనుకుంటున్నావు ఇలాంటి వాడు కావాలి, అలాంటి వాడు కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి? బోల్డ్ అనుకుంటాం కదండి, అనుకునేవన్నీ జరుగుతాయి. కొన్ని కూడా మనం జరిపించుకోవాలండి, అలాంటి వాడిని చూస్ చేసుకోవాలి మనం. మీరు అన్నందుకు నిజంగా డెఫినెట్ గా మీకు మంచి ఒక 6 feet హైట్ ఉన్నవాడు థ్యాంక్ యూ. అలానే కావాలి నాకు. కదా, మంచి జిమ్ పర్సనాలిటీ, దడ్డాస్కి గాయ్, అంతేనా? ఫైర్ ఉండాలి. మీకు ఎలా తెలుసు ఇవన్నీ? నన్ను చదివేసా. ఐ కెన్ ఫీల్ యూ అండి. మీకు ఏమేం కావాలో కూడా నేను చెప్పగలను. సో 6 feet హైట్ ఉండాలి, హ్యాండ్సమ్ గా ఉండాలి, జేబు నిండా డబ్బులు ఉండాలి. వద్దని మాత్రం చెప్పండి, నేను హర్ట్ అవుతాను. ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరికి అదే లైక్ మనం జీవించగలిగేంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. పక్కాది ఉండాలి. పర్లేదు, బాయ్ ఫ్రెండ్ లేడు కానీ ప్లానింగ్స్ బాగానే ఉన్నాయి. అవి ముందు ఉంటానండి, లేని వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. అవునవును. ఒకటి చెప్పనా, ఇలా బాగా ఆలోచించి ఏమీ లేని వాడిని ప్రేమిస్తారు. లాస్ట్ కి ఏ బట్టతలో కూడా వస్తాడు. సార్ దయచేసి బట్ట పొట్ట ఉన్నవారని మాత్రం చేసుకోకండి. ఓకే, దేవుడు ఏం రాసి పెట్టాడు. అదేంటో కొంతమందిని చూస్తూ ఉంటావు కదా, ఇవి నా ఫ్రెండ్స్ బ్యాచ్లు కూడా పేర్లు చేయను, పట్ట ఉన్నా సరే అంతా చాలా ప్రేమ. నో ఆప్షన్ కదండి. నేను చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఓ మై గాడ్, అసలు ఈ మొహానికి వీడియోలో తగిలాడు. వాళ్ళుగా నీ షో చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోద్ది ఇది మా గురించి మాట్లాడుతుంది. అలా మీకు ఎప్పుడైనా అనుకుంటారా, ఎప్పుడైనా భయపడతారా పోనీ, లైక్ అమ్మో నాకు ఇలాంటి వాడు ఎక్కడైనా వచ్చేస్తాడేమో అని? మా ఫ్రెండ్స్ అందరినీ చూస్తే అమ్మో నాకు ఇలాంటి వాళ్ళు రావద్దు అని అనిపిస్తుంది. అంటే మీ ఫ్రెండ్స్ కున్న హస్బెండ్స్ అందరూ లైక్ చూస్తున్నారు వాళ్ళు కూడా అందరు, నాట్ ఓన్లీ హస్బెండ్స్, ఈవెన్ లవర్స్ ని చూసినా కొన్నిసార్లు అమ్మో వీళ్ళేంట్రా బాబు ఇంత టాక్సిక్ ఉన్నారు. టాక్సిక్ ఇస్ ఓకే, బట్ లుక్స్ వైజ్ కూడా ఉండాలి కదా. ఓకే, లుక్స్ నా ప్రకారం ఏంటంటే లుక్స్ 50% మ్యాటర్స్, మిగతా 50% అయితే వాళ్ళ బిహేవియర్ ఇదంతా మ్యాటర్. షాహిద చాలా కన్ఫ్యూజ్ గా, తెలివిగా, ఆపకూడదని తన మనసులో మాట్లాడాలని బయటకు మాత్రం మాట్లాడలేక టకటకా ఫినిష్ చేసింది లెటర్ని. "30 seconds left. "20 seconds left. "10 seconds left. 10, 9, 8, 7, 5, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఏంటి పెద్ద మ్యాప్ వేసా? అటు చివరి ఆయన, ఇటు చివరి నేను. అవునా? ఓకే. సెకండ్ రౌండ్ శ్రీవారికి ప్రేమలేఖలో ఇన్ని ప్రేమలేఖలు వచ్చినాయి. అందులో కొంతమంది ఫ్యూచర్ ప్రియుడికి రాశారు, కొంతమంది హస్బెండ్కి రాశారు, కొంతమందికి వాళ్ళకున్న బాయ్ ఫ్రెండ్స్కి రాశారు, కొంతమంది లేని బాయ్ ఫ్రెండ్స్కి కూడా రాశారు. సో ఈ లెటర్స్ అన్నీ నేను ఇక్కడ చదవడం కంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవటమే చాలా ఫన్ అని నాకు అనిపిస్తుంది. పదండి వెళ్దాం. ఎవరి లెటర్ అయితే ఫన్నీగా ఉంటుందో వాళ్ళ ఈ రౌండ్ విన్నర్స్ అన్నమాట. సో హాయ్ పద్మావతి. హాయ్. నువ్వు మరి నీ కాబోయే ఫ్యూచర్ హస్బెండ్కి ఒక మంచి లెటర్ రాసావు కదా, చదివేనా? నేను చదివితే మరి నాకేమి ఇస్తావు? దానికి చూడరు కూడా చూడు. అవునా? చూస్తాడులే, నువ్వు చూపిస్తావు ఖచ్చితంగా నీ గురించి ఒక మంచి లవ్ లెటర్ రాశాను అని. సో రెడీనా? చదువుదామా? ఓకే. మై డియర్ అండ్ డియరెస్ట్ వేస్ట్ ఫెలో, నాకు కోపం తెప్పించి కానీ ఎప్పుడూ వేస్ట్ ఫెలో తిట్టించుకుంటూ ఉంటావు. కానీ నాకు అనిపిస్తుంది పల్లీలు అమ్ముకోవాలని. ఎందుకు ఎప్పుడు అనిపి పద్మావతి. ఏం రాసావమ్మా పద్మావతి? పల్లి ఏంటమ్మా, ఒకసారి నువ్వు చదువుతావా ప్లీజ్? ఏం రాయలేకపోయాను. ఎప్పుడు కోపం తెప్పిస్తూనే ఉంటాడు, అందుకని పల్లీలు అమ్ముకోమంటా. అప్పుడైతే పల్లీలు తీసుకుని కొట్టచ్చు కదా. ఓకే, పల్లీలు అమ్ముకుంటే పల్లీలు తీసుకుని కొట్టొచ్చా? అదే బిజినెస్ చేసుగా డబ్బులతో కొట్టొచ్చు. ఆ రెండు కలిసి వస్తాయి. ఓకే, సో ఇది మన పద్మావతి లెటరు. సో నెక్స్ట్ వచ్చేసి హాయ్ షాహిదా.
హాయ్ పెళ్ళ 7 ఏళ్ళు అవుతుంది అన్నావు కదా, సో ఈ 7 ఏళ్లలో మీ ఆయనలో నీకు బాగా నచ్చింది ఏంటి? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. బాగా నచ్చింది. ఆ, నాకు ఏదైతే ఇష్టమో అవన్నీ తెచ్చి పెడతారు. ఓకే, నచ్చింది నచ్చింది ఏమీ లేదు, అన్ని నచ్చుతాయి, అన్ని నచ్చింది. అన్ని అన్ని. తను వేరే అంటే అమ్మాయితో కొంచెం మాట్లాడినా కూడా. ఏమైతుంది మాట్లాడితే, అచ్చా సరే అయితే ఓకే. సో అట్లాంటివి మా మధ్య ఉండవండి. మేము మెచ్యూర్డ్ కపుల్ అనమాట. అవునా, వెరీ నైస్. సో షాహిదా, ఎంతో ప్రేమగా రాసావు కదా, రాయినా చదివేనా? చదివేండి. ఓకే. ప్రియమైన శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ఈ లేఖ నిన్ను చూసి అనుకున్న ఇన్ఫాక్చువేషన్ అని, కానీ అది కాదు అట్రాక్షన్ అని, అది కాదు అట్రాక్షన్ అని, నిన్ను పెళ్లి చేసుకుని తీసుకున్న మంచి డెసిషన్, నీ కోసం వేచి ఉంది మా బుజ్జి కుక్క, ఏంటి సార్ అది? కానీ నువ్వు ఇచ్చావు చిన్న గిఫ్ట్, ఇదా లెక్క, కానీ ఐ లవ్ యూ. ప్రేమతో మీ షాహిదా. కానీ నేను ఇంకా చాలా చాలా లైన్స్ పోయాయండి. అవునా? అంత రీజన్ మీరే. సరే, నాకు వెంటనే ఒక డైలాగ్ గుర్తొచ్చింది ఆఫ్టర్ షో వాళ్ళు. సో సాయిక పెద్ద మ్యాపే వేసింది. ప్రియాతి ప్రియమైన పిచ్చోడికి ఈ పిచ్చిది లేఖ వ్రాయిచున్నది. నువ్వు మన పక్కింటి దాన్ని చూసి లేచిపోతే నేను నీ కోసం ఎదురింట్లో ఉండి చూస్తా. నువ్వు 6 feet ఉంటావని అనుకుంటున్నా, ఎందుకంటే ఈ పొట్టిదాన్ని భరించాలి కాబట్టి. ఇట్లు నీ పిచ్చిది. కింద వరల్డ్ మ్యాప్ లో ఈ చివరి ఒకళ్ళు ఆ చివరి ఒకళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం? దూరం ఉంది, లాంగ్ డిస్టెన్స్. అవునా, అయితే ఉన్నాడు అనమాట ఆ పిచ్చోడు ఎవరో. ఊహల్లో కదా, ఊహల్లో కదా, అందుకని ఊహల్లో కదా. 6 feet అని నీకెలా తెలుస్తుంది? నాకు అలా ఉంటే ఇష్టం కదా. సో సింధు, ఇప్పుడు నా వంతా నీ వంతే. సో సింధు వాళ్ళ హస్బెండ్ కి చాలా ప్రేమగా రాసింది ఈ లెటరు. ఎస్. ఓరి నా పెనిమిటి, నువ్వు పొద్దున్నే లేపి నాకు ఇస్తావు టీ, అది వాసన చూసి వచ్చింది పక్కింటి ఆంటీ, అది చూసి తాగింది ఆంటీ టీ, అది చూసి నిన్ను తోసాను బావిలోకి, అందుకే అంటారు తాలి టోటల్ లైఫ్ ఖాళీ, వన్ తాలి టోటల్ లైఫ్ ఖాళీ, పైలం. ఇట్లు నీ పెళ్ళాం సింధు. ఎందుకు సింధు ఎంత క్యూట్ గా రాసావు? అది క్యూట్ తెలుసా? అంటే టీ అంటే ఇష్టం అని చెప్పి కొంచెం అవునా? హాయ్ సాధిక. హాయ్ ప్రియాంక. అమ్మో, సాధిక చాలా నీట్ గా రాసింది లెటర్. చదివేనా? ప్రియమైన పిచ్చినా కొడక, మొదటిసారి నిన్ను చూసి అయ్యా పిసపిస, తలనొప్పి అంటే తెలియని నాకు మొదటిసారి తలనొప్పి బహుమతిగా ఇచ్చావు. అబ్బో, నిన్ను చూసాక అయింది నా గుండెల దడ. దడ. వైన్ షాప్ ఖాళీ వెళ్తే, వైన్ షాప్ కి వెళ్తే వైన్ షాప్ కి వెళ్తే అవుతుంది నీ జిమ్మడ, చాలు ఇక నీ మోకానికి ఐ లవ్ యూ. సరిపోద్ది. ఏం పేరు? చెప్పా, పేరుందా? ఓ తాగుతాడా? అందుకే గొడవరు. ఓకే. సో ఫైనల్లీ మా అనుష ఉంది. రమేష, ఓ రమేష, నువ్వేనా హమేష, నువ్వు కీబోర్డు అయితే నేను మౌస్ అవుతా, నువ్వు స్టవ్ అయితే నేను లైటర్ అవుతా, నువ్వు ఇడ్లీ అయితే నేను చట్నీ అవుతా, ఫైనల్ గా నేను చెప్పేది సమోసా తింటావా రమేష? సమోసా తింటావా రమేష్? రమేష్. ఇంతకీ రమేష్ ఎవరు? అది ఏదో ర్యాండమ్ గా వచ్చేసింది. ర్యాండమ్ గా ఇంత క్లియర్ గా, ఇంత క్లారిటీగా, ఇంత నీట్ గా, ఇంత రైమింగ్ లో వస్తుందా? యాక్చువల్లీ హమేష అనే దానికి ఒక అబ్బాయి పేరు అనుకుంటే రమేష వచ్చిందనమాట. నీలో రైటర్ ఉన్నాడని నాకు అర్థమైంది, కానీ ఎవరో చెప్పి రమేష్ ఎవరో చెప్పాను. ఆ హమేష వల్ల వచ్చిన రమేష్ అండి బాబు. అవునా? సో నిజంగా పర్సనల్ లైఫ్ లో అయితే ఎవరు లేరా? లేరు లేరు. చూడండి రమేష్, టీవీ చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. ఇది కేవలం రైమింగ్ కోసం వాడుకున్నాను అంతే. అవునా? చలో, హాయ్ రమేష్, బై ది వే ఐ లవ్ యూ. సో యాక్చువల్లీ లెటర్స్ అన్ని కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి కాబట్టి సెకండ్ రౌండ్ లో యాక్చువల్లీ అందరూ రాణులు మహారాణులు విన్ అయ్యారు. ఎందుకంటే ఈచ్ వన్ అందరికీ 5 మార్క్స్ వచ్చినాయి, బికాస్ ప్రతి ఒక్క లెటర్ కూడా చాలా ఇంప్రెస్ చేస్తుంది కాబట్టి. నాకు రాణి మహారాణిలో థర్డ్ రౌండ్, పక్కింట్లో కబుర్లు. థర్డ్ రౌండ్లో తెలిసిందే కదా, అందరి మీద చాడీలు చెప్పడం, అంటే రూమర్స్ అనమాట. ఇప్పుడు నా మీద కూడా చాలా రూమర్స్ క్రియేట్ అవుతాయి. లైక్ పింకీ అలా మాట్లాడిందని, ఇలా చెప్పిందని, అలా చెప్పిందని. అండ్ ఎస్పెషల్లీ మన పల్లెటూరులో చూసుకుంటూ ఇరుగు పొరుగు తెగ చెప్పేసుకుంటారు. సో వదిన, మా అన్న చెల్లడే, ఆ అన్న చెల్లడే, ఈడో చెల్లడే, అది ఇలా చెప్పింది, ఇది అలా చెప్పింది, ఇది ఆ చీర కొనింది, ఈ చీర కొనిందని.
సో అలాగా మీరు కూడా మీలో కొన్ని రూమర్స్ ని క్రియేట్ చేసి చెప్పాలన్నమాట. అంటే మీరు కూడా కొన్ని చాడీలు చెప్పాలి నాకు. కానీ ఏంటంటే ఇక్కడ ఎలాగో ఇప్పుడు 2 టీమ్స్ లాగా ఉన్నాయి కాబట్టి సో ఈ టీం మీద రూమర్స్ క్రియేట్ చేస్తారు, ఈ టీం మీద రూమర్స్ క్రియేట్ చేస్తారనమాట. సో రాణి మహారాణిలో ఈ చాడీలు చెప్పుకునే కార్యక్రమంలో వీళ్ళు ఎదురింటి వాళ్ళు, వీళ్ళు పక్కింటి వాళ్ళు, మధ్యలో నేను మాత్రం పెద్ద నాయకమ్మలాగా కూర్చొని అన్ని వింటూ ఉంటాను అనమాట. సో వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ ఉంటారనమాట. లైక్ ఇరిగింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు లాగా. సో రెడీనా? రెడీ. చెప్పండి చాడీలు. ప్రియాంక గారు మీకు ఒక విషయం తెలుసా? మా ఎదురింట్లో ఉండే ఒక ఆవిడ బయటనే కూర్చొని మొక్కలకు నీళ్ళు వేస్తూ ఉన్నట్లు నటిస్తుంది, కానీ అన్ని చూస్తుంటుంది సీసీ కెమెరా లాగా. మరి ఈ ముగ్గురులో ఎవరది? అదిగో ఆమెనే మధ్యలో ఉండేది. ఓ సింధు, నువ్వు ఇక మేమే చూస్తాం. ఇక సీసీ కెమెరాలు పెట్టుకురా, సీసీ కెమెరాలు ఇవ్వాలి. రేపు నగలన్నీ దొంగతనం అయితే ఏదే చెప్పు, మనం దాన్ని మాటలు అంటుంటే పద్దు చెప్పు. కన్ను తప్ప కన్నే ఉండదు వేరే వాళ్ళ మీద తప్ప. ఏదో రియల్ నగలైనట్టు. అబ్బా రియల్ నగలు, అవ్వా రియల్ నగలు. ప్రియాంక గారు మొన్న ఏదో ఇంట్లో ఏదో ఒక పోయిందండి చిన్న వస్తువు. పోలీసులకు కూడా దొరకలేదు. అని ప్రియాంక గారు పద్మ చెప్పు, నీ మొన్న ఓ మంచిగా గింత అంత మంచిగా వేసుకొని మొన్న పండగకి బతుకమ్మ పండగకి మంచి వర్క్ చీర చెప్పవేందే పద్దు, నేను ఏదో షాడీలు చెప్తున్నట్టు చెప్తావు చెప్పు. మొన్న మంచి వర్క్ చీరలు కొట్టించారు కాదు వాళ్ళు ముగ్గురు కలిసి. అవునా? ప్రియాంక గారు 1000 రూపాయల చీర కట్టుకొని 10,000 అని పోజిస్తారండి వాళ్ళు. 10,000 కాబట్టి చెప్పారు 1000 రూపాయలు. చూసాంలే. 10,000 అయితే 1000 రూపాయలు అయితే చీర కదా, వర్క్ కదా. చీర 1000 రూపాయలు అయింది, బ్లౌజ్ 10,000 ఎంత అంతే. వాళ్ళకి ఓన్లీ ఇల్లు ఉంది ప్రియాంక, వాళ్ళకి ఓన్లీ ఇల్లు ఉంది, మొత్తం బయటనే కూర్చొని ఉంటుంది, అందరినీ చూస్తూనే ఉంటుంది. ఓ అమ్మో బయట కూర్చున్నాము కాదు చెప్పవేందే నువ్వు. మా ఇంట్లో కరెంట్ పోయింది మేడం, కరెంట్ పోయింది కదా అని చెప్పి మేము జరిగినంత బయట గాలి కోసం అని చెప్పి బయట కూర్చున్నాం. ఓ బయట కూర్చున్నాం, మేము బయట కూర్చుంటే నువ్వు ఎందుకు రావాలమ్మా బయటకి? అన్ని బిందెలు పెట్టుడు కాదు, చక్కగా చూడాలి. వాళ్ళ ఇంట్లో కుక్క పెంచుకుంటారండి, కానీ వదిలేసి అది మా ఇంటికి వస్తుంది, మా ఇంట్లోనే తింటది, మా ఇంట్లోనే ఉంటది. ఇంకెందుకు పెంచుకోవాలి వాళ్ళు? అబ్బో కుక్కలు పెంచుకోవాలి. మీ ఇంట్లో కుందేళ్ళు, వాళ్ళ మీ ఇంట్లో కుందేళ్ళు పెంచుకోవచ్చు, పిట్టలు పెంచుకోవచ్చు, బర్రెలు పెంచుకోవచ్చు, అన్ని పెంచుకోవచ్చు. కానీ మేము కుక్కలు పెంచుకోవద్దా? వచ్చిందా మా తిప్పులాడి చెప్పడానికి? చెప్పవే. వాళ్ళ కుక్క ఎప్పుడు మన ఇంట చికెన్ అంటే వాసన యూతే కాదు. కుక్క మీది. మీ కుక్క కూడా మా దగ్గరికి చికెన్ అంటినప్పుడల్లా రాదా? మీ కుక్క బొక్కలు తినుడే మస్తుగా ప్రియాంక గారు. మాకంటే ఎక్కువ చికెన్ అలా కుక్కనే తింటది. ఎప్పుడు చూసినా మా చికెన్ మీనే అలా కుక్కకి. వాళ్ళకే వాసన వస్తుంది, మాకన్నా రాదు చికెన్ వాసన. రాదు, వాసన చూసుకుంటూ వస్తుంది బౌ బౌ అనుకుంటా. కుక్కకి కామన్ సెన్స్ ఉందండి, మీ కుక్క కామన్ సెన్స్ లేదు. మీలానే సెన్సుల గురించి మాట్లాడమ్మా, నువ్వే ఏదో మాట్లాడుతున్నావు సెన్సుల గురించి చెప్పు. మీ కుక్క కరుస్తుంది, మా కుక్క కరచదు. అబ్బో కరుస్తుందంట పద్దు, కుక్క. కుక్క వీళ్ళ ఇంట్లో అంతా తిని మా ఇంట్లో ఏంటండి అది? అబ్బో కడుకు అమ్మో చూసినావా? మా కుక్కర్లు డైపర్లు కూడా వేస్తాం కదా, కుక్కర్లకి డైపర్లు కూడా మా ఇంట్లో దొబ్బేసినవి కదా. డైపర్లు అంటే డస్ట్బిన్ డైపర్లు దొబ్బేసిర్రు, వట్ట డైపర్లు దొబ్బేసిర్రు. ఇంకా మర్చిపోయావా? డస్ట్బిన్ లో వట్ట డైపర్లు దొబ్బేసిర్రు. ప్రియాంక గారు డస్ట్బిన్ లో పడిన డ్రైపర్లు ఎవరు తీసుకుంటారు? అలా కుక్కకేయనీకి వీళ్ళ కుక్క దొంగలు వచ్చినా మొరగదు, కానీ మేము వెళ్తుంటే మాత్రం మొరుగుతుంది. దొంగలు మేము ఫ్రెండ్లీ నేచర్ ఉంటాం, గంతే ఉంటది మా లెక్క. పద్దు గా పొద్దున నీకు మొన్న అవేవో పోయినాయి కదా పట్టు చీర మీద బ్లౌజ్ వర్క్ కూడా వేయించుకుంటది మేడం, 1500 పెట్టి మంచిగా వేయించుకున్నది. మంచి నీళ్ళ లంగు చీర మస్తు ఉంటది నీ లెక్క. చెప్పవే. తీసుకో, మొన్న ఎక్కడికి పోయింది చీర? ఆ చీర ఉండండి నేను చెప్తా. ఆ చీర వాళ్ళ కుక్కే లాక్కొచ్చి మా ఇంట్లోనే చింపి పడేసింది. చెప్తా చీర కుక్క కంట ఇక చీర బ్లౌజ్ నచ్చిందంట తీసుకొచ్చింది. ఏమేది కాదు ఇందాకటి నుంచి కూడా నాకు ఒకటే డౌట్, మీ ఇద్దరి మధ్య కుక్క ఒక్కటే ప్రాబ్లం. ఆ కుక్క అల్లదే అంగడి చేసే కుక్క అంటే నన్ను అంత డిస్టర్బ్ చేసింది వాళ్ళ కుక్క. బీరువాలో ఉన్న చీర తీసుకుపోతుందా కుక్క? చింపేస్తుందా వేరే బీరువాలో ఉన్న టవల్స్ సారీస్ కూడా కుక్కలు తీసుకుపోతుంది. అంత లీనియన్స్ ఇస్తారు కాదు ప్రియాంక గారు. కుక్క అంటున్నారు కానీ ఆ కుక్క అరుపు కంటే వీళ్ళ అరుపులు ఎక్కువైపోయాయండి. మాకు ఎప్పుడు చూసినా గోల చేస్తుంటారు. అసలు బాగా ముందే బక్కడున్నావు. మా పద్మ వచ్చి ఇట్లా పెట్టింది అనుకో, రంగంలో దిగింది అనుకో, ఇక చూడు డొల్లా
పైన పటారం ఏది అరే వద్దు. లోన వాళ్ళ పటారం. కుక్క మా ఇంటికి రావద్దు. ఆపండి ప్లీజ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. వద్దు కుక్క మీ ఇంట్లో పెట్టుకోండి. వద్దు. ఐఎమ్ ఇంప్రెస్డ్. 5 out of 5. సాయి గారు ప్లీజ్ చెప్ప. ఇందాక నుంచి ఏదో ప్రిపేర్ అయ్యా. కుతూహల ఏదో ఒక్కసారి ఏదో చెప్పాలనుకుంటుంది. మళ్ళీ ఆగిపోతుంది. వాళ్ళు కుక్కని ట్రైన్ చేసి అంతా మా ఇంట్లోకి పంపిస్తున్నారు. ఏంటి దేనికి? మా ఇంట్లో ఏం జరుగుతుంది దానికి ఒక చిన్న కెమెరా కూడా పెట్టారు. అవునా? కుక్క కెమెరా కూడా పెట్టా. చెప్పాలా సెన్సర్ అవుతుందని చెప్పట్లేదు. మరి Okay, పొద్దున్న okay. లేచినప్పటి నుంచి మా ఇంటికి విన్నర్స్ ని వస్తాయి. కూడా అనౌన్స్ చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీగా 4th రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఈ రౌండ్ లో విన్నర్స్ కి వచ్చేసి నేను మార్క్స్ ఇవ్వబోతున్నాను. సో చూసేద్దామా. షాహిదా నీకు 6 అండ్ అనుష 4, ఓకే. సాయిగా 3. ఒక డైలాగ్ పట్టుకుని 3 సార్లు రిపీట్ చేస్తావు నువ్వు. ఓకే. సాధిక 4, సింధు 7 అండ్ పద్మావతి 5. సో రాణి మహారాణిలో 3rd రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు దాకా ఈ 3 రౌండ్స్ ఏవైతే అయ్యాయో ఈ 3 రౌండ్స్లో కూడా ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళు 4th రౌండ్కి వెళ్తారనమాట. సో ఆ 4th రౌండ్లో కూడా ఎవరైతే విన్ అవుతారో అందులో ఒకరు రాణి, ఇంకొకరు మహారాణి అవుతారు. సో ఇప్పుడు వరకు ఈ 3 రౌండ్స్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో ఒకసారి చూసేద్దామా. రెడీ. హాయ్ షాహిదా హాయ్. 14 మార్క్స్. థ్యాంక్ యూ. హాయ్ అనుష 13 మార్క్స్. థ్యాంక్ యూ. హాయ్ సాయిక 14 మార్క్స్. అండ్ హాయ్ సాదిక 16. థ్యాంక్ యూ. హాయ్ సింధు you're 17. హాయ్ పద్మ 13. సో చూసేసారు కదా. సో 3rd రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది. సో మీ అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది. 4th రౌండ్లో కూడా గేమ్ ఆడబోతున్న వారు సాదిక అండ్ సింధు. ఓకే. సో ఫైనల్ రౌండ్లో పార్టిసిపేట్ చేయబోతున్న వారు సింధు అండ్ సాదిక. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్. రాణి మహారాణిలో ఫైనల్ రౌండ్ ఫ్లవర్ పెట్టు షీల్డ్ పట్టు. ఫైనల్లీ ఫైనల్ రౌండ్కి వచ్చేసాం. ఫ్లవర్ పెట్టు షీల్డ్ పట్టు. సో ఈ గేమ్లో 60 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. అండ్ సాదికాకి సింధుకి ఈ 60 సెకండ్స్లో ఈ మూల ఉన్న ఫ్లవర్ని ఆ మూల పెట్టాలి. అది నోటితో. ఒక్క రౌండ్కి ఒక ఫ్లవర్ మాత్రమే పెట్టాలి. అలా 60 సెకండ్స్లో మీరు ఎన్ని ఫ్లవర్స్ పెట్టగలిగితే అన్ని మార్క్స్ మీకు వస్తాయి. అలా అని 2-3 ఒకేసారి పెడితే నేను చూసి మరి మార్క్స్ మైనస్ చేసేస్తాను. సో రెడీనా? ఆల్ ది బెస్ట్. సో వీళ్ళిద్దరిలో ఎవరు రాణి ఎవరు మహారాణి అనేది నేను కూడా చాలా ఈగలీ వెయిట్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫస్ట్గా పార్టిసిపేట్ చేయబోతుంది సాదిక. థ్యాంక్ యూ. సాదిక రెడీ? 3, 2, 1 గో. కమాన్ సాదిక. 2. చేతులు వెనక్కి పెట్టుకోవాలి. చేతులు వెనక్కి పెట్టుకోవాలి. కింద పడితే మళ్ళీ ట్రేలో వేయకూడదు. 20 seconds to go. 4 seconds. 3, 2, 1. Time up. సో చాలా బాగా ఆడావు. బట్ కౌంట్ చేద్దాం ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఇందులో ఒక ఫ్లవర్ వచ్చేసి కింద పడింది. మీరు మళ్ళీ అందులో వేశారు కాబట్టి సో అది మైనస్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది నేను మైనస్ చేస్తున్నాను బికాస్ కింద పడిన తర్వాత కూడా అమ్మాయి ట్రేలో పెట్టింది కాబట్టి. సో 11. నైస్. సో ఇప్పుడు యువర్ టర్న్. ఆర్ యు రెడీ? Yes, ready. 3, 2, 1 go. ఓకే. కమాన్ సింధు. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను నీ మీద. కమాన్ టైం అయిపోతుంది.
20 seconds to go. Come on, Sindhu. Five, 4, 3, 2, 1. Time up. Well played. చాలా బాగా ఆడావు సింధు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 14. Maharani. You are Maharani. సో రాణి మహారాణిలో మన ఇద్దరికి తెలిసిపోయింది రాణి ఎవరు మహారాణి ఎవరు అనేది. సో చూసారు కదా, ఇప్పటికీ తెలిసిపోయింది మనకి రాణి ఎవరు మహారాణి ఎవరు అనేది. కానీ ఈ షీల్ని ప్రజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు Prime9 CEO పివి రావు గారు. వెల్కమ్ సార్. సో హాయ్ సార్. Hi. హాయ్ సార్, దిస్ ఇస్ ప్రియాంక. సో మీ ఛానల్లోనే రాణి మహారాణి అనే ఒక షో చేసాం. అందులో మీ యాంకర్స్ మాకు గెస్ట్గా వచ్చారు. సో అందులో ఒకరు రాణి, ఇంకొకరు మహారాణి అయ్యారు. సో వాళ్ళిద్దరికి మీరు షీల్డ్స్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. చాలా బాగా చేశారు టీము, థ్యాంక్ యూ. అందరూ కలిసి. అంటే సార్ నా హోస్టింగ్ బాగాలేదా? బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ సార్. యాంకరింగ్ మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు లైక్ అబౌట్ మై హోస్టింగ్ కానీ లైక్ మీ కంటెస్టెంట్ల గురించి అని? మీ కంటెస్టెంట్లు రోజు చూస్తారు కదా, లైక్ నా హోస్టింగ్ గురించి కొంచెం ఎక్కువ చెప్పండి సార్ ప్లీజ్. అంటే మా వాళ్ళు ఇంత టాలెంట్ ఉందని చెప్పేసి ఫస్ట్ టైం తెలుసుకున్నాను నేను. ఓకే. ఎవ్రీ వెకేషన్స్కి ఇటువంటి ప్రోగ్రామ్ చేయడానికి మేము ముందుకు వస్తాం. ఈ ప్రోగ్రామ్ చూసి హోస్టింగ్ నీడే కదా, మీరే కదా. థ్యాంక్ యూ సార్. మనకి రాణి మహారాణి అనే షోలో ఇవాళ రాణిగా సాధికా గారు అయ్యారు అండ్ మహారాణిగా సింధు గారు అయ్యారు సార్. సో వాళ్ళకి మీ చేతుల మీదుగా ఈ షీల్డ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం వచ్చి 2 డేస్లో మనం ఇంత అచీవ్మెంట్ చేసామంటే ముందు వీళ్ళందరినీ మించిపోతామని చెప్పేసి మనసా వాసా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్లీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. షీల్డ్ మీద మెమరీగా మాకు మీ స్వస్థ హస్తాలతో మాకు మీ సంతకం కావాలి సార్. ఈ షోకి మహారాణిగా నిలిచినటువంటి సింధు సార్, సింధు కూడా మీరు షీల్డ్ ఇవ్వాలి. ఎంటర్టైన్మెంట్లో ముందంజున్న సింధుకి నా తరపు నుంచి అట్లీ కంగ్రాట్స్. నువ్వు ఇది విన్నర్ అయినందుకు చాలా గర్వంగా భావిస్తున్నాం. ఇటువంటి ఎన్నో గెలుచుకోవాలని మనసా వాస కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ విజయ్ గారు, డైరెక్టర్ విజయ్ గారు, ఎందుకంటే మాలో ఉన్న టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఇలాంటి ప్రైజెస్ తీసుకొచ్చుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అండి. అండ్ ఇలానే థ్యాంక్లీ ఫర్ మా CEO గారు రావు సార్, చాలా సపోర్ట్ చేస్తూ లేడీస్ అయినా మ్యారేజ్ అయినా ఏదైనా, మ్యారేజ్ అయితే చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళైంది కదా ఏంటి ఏం పార్టిసిపేట్ చేస్తారు అనుకున్న రోజుల్లో కూడా చూసారు కదా టైటిల్ విన్నర్ అయ్యాము. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు, మమ్మల్ని మా అల్లరిని అంతా భరిస్తూ ఇంతసేపు మాతో టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి యాంకర్స్కి, సో ఇది జస్ట్ టైటిల్ విన్నర్. సో ఈ టైటిల్ ఇదైతే మేము అందరం మహారాణులమే, ఇదంతా వాళ్ళకి క్రెడిట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా ఆడి ఇంకా Prime9 ఛానల్ని అలా ఎత్తుకు తీసుకెళ్దామని ఏంటి చేద్దామా? ఎస్, వీఆర్ ఆల్ రెడీ. ఎస్ సార్, ఇలాంటివి మళ్ళీ మాకు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారా? షూర్, 100%. మీరు ఎందుకన్నా రెట్టింపుగా చేస్తే మనం వీక్లీ 1 ప్రోగ్రామ్ పెడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ Prime9, అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శశాంక్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. Thank you. And thank you so much, girls. Rani Maharani.